హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం స్వీట్ కార్న్లు చాలా తక్కువ రేటుకు దొరుకుతున్నాయి కదా. అలాంటప్పుడు మనం స్వీట్ కార్న్లు ఒక 2 తీసుకొని వచ్చి మనం పిల్లలకి హెల్తీగా ఒక స్పెషల్ స్నాక్స్ తయారు చేద్దాం. దీనికోసం నేను ఇక్కడ ఆయిల్ ఎక్కువ ఉపయోగించకుండా సింపుల్గా తక్కువ ఆయిల్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 2 స్వీట్ కార్న్లు తీసుకున్నాను. చూడండి, మనకి లేతగా ఉన్న స్వీట్ కార్న్లు తీసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ని మనం తురుముకోవాలి. 2 ముక్కలుగా కట్ చేసి తురమవసరం లేదు, మనం డైరెక్ట్గా మొత్తం అంతా కూడా తురిమేసుకోవచ్చు. ఇక్కడ మనం తురుముకున్నప్పుడు లోపల ఉన్న కార్న్ మాత్రమే వస్తుంది, పీచ్ అనేది అస్సలు రాదు. ఇప్పుడు మొత్తం అంతా కూడా మనం తురిమేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో మనం ఒక పచ్చి బంగాళదుంపని, అసలు ఉడికించే పని లేదు, ఒక బంగాళదుంపని పైన ఉన్న లేయర్ అంతా తీసేసుకొని బంగాళదుంపను కూడా తురిమేసుకోండి. ఈ స్నాక్స్ మనం నెల రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టచ్చు. బంగాళదుంప తురుము కూడా తురిమేసుకున్నాం కదా. చూడండి, స్వీట్ కార్న్ రెడీ అయింది, బంగాళదుంప రెడీ అయింది. ఇప్పుడు దీనిలో మనం ఒక క్యాప్సికమ్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ 2 క్యారెట్ తీసుకొని తురుముకొని వేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు 5 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అల్లం చిన్న ముక్క తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీనిలో మసాలా కోసం పావు బజ్జీ మసాలా తీసుకుంటున్నాను. స్నాక్స్ కోసం తయారు చేస్తుంది కాబట్టి పావు బజ్జీ మసాలా. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. బియ్యం పిండి 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బియ్యం పిండి లేదు అనుకున్నప్పుడు ఆ ప్లేస్లో మనం కార్న్ఫ్లవర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శనగపిండి 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. బియ్యం పిండి శనగపిండి 2 సమానంగా వేసుకోండి. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ లేవు అనుకున్నట్లయితే కారం యాడ్ చేసుకోవచ్చు. రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఒకవేళ పావు బజ్జీ మసాలా లేదు అనుకున్నట్లయితే ఇంట్లో కిచెన్ కింగ్ మసాలా కానీ గరం మసాలా కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఎక్కడైనా తడిలాగా అనిపించినట్లయితే మళ్ళీ కొంచెం బియ్యం పిండిని శనగపిండిని 2 సమానంగా వేసుకోవాలి. ముందు బియ్యం పిండి వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ శనగపిండిని వేసుకోండి. ఇక్కడ నేను మళ్ళీ 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకున్నాను. మనం వడలు వేయడానికి ఎలాగైతే ఉంటుందో అలా వేయేలాగా కలుపుకోండి. నెక్స్ట్ దీనిలో కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ స్వీట్ కార్న్ కొంచెం వేసుకోండి. ఇలాగ స్వీట్ కార్న్ వేసుకోవడం వల్ల మనకి మధ్య మధ్యలో తగిలి చక్కగా నోటికి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం చిన్న రౌండ్ బాల్లా తయారు చేసుకొని చిన్న వడల్లాగా చేసుకోవాలి. ఇలా చిన్న వడల్లాగా చేసుకొని అన్నీ ముందే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసే పని లేకుండా సింపుల్గా మనం తక్కువ ఆయిల్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసుకోండి. ఇలా మొత్తం అన్నిటికీ ఆయిల్ గ్రీజ్ చేసుకున్న తర్వాత ఈ వడలన్నింటినీ దాని మీద పెట్టేసుకోండి. మనం సూపర్ మార్కెట్లో మనం ఇన్స్టెంట్గా ప్యాటీస్ కొంటూ ఉంటాం కదా, వాటిని తెచ్చుకొని మనం డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు తయారు చేసేది కూడా ఇలానే. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాంట్లో 2 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం తయారు చేసి ఉంచుకున్నాం కదా ప్యాటీస్ అన్నీ కూడా దీంట్లో పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం మూత పెట్టి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మనం మీడియంలో పెట్టుకున్నట్లయితే చక్కగా ఉడికిపోతాయి. 3 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఉడికేలేదో చెక్ చేసుకోండి. టూత్పిక్ ఏమైనా ఉంటే తీసుకొని దాన్ని లోపలికి ప్రెస్ చేసినట్లయితే మనకి చూడండి, దానికి ఏం అంటుకోలేనట్లయితే మనకి ఉడికిపోయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక్కొక్క దాన్ని తీసేసుకోండి. ఆల్రెడీ మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి సింపుల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దానిలో మనం ఈ ప్యాటీస్ అన్నీ కూడా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే నెల రోజుల పాటు మనకి నిల్వ ఉంటాయి. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అన్నారనుకోండి, ఆ టైంలో మనం సింపుల్గా ఇలా తయారు చేసి పెట్టవచ్చు. ఇప్పుడు ఈ ప్యాటీస్ని మనం 2 విధాలుగా మనం ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా సింపుల్గా తయారు చేసుకుందాం. కొన్నింటిని మనం ఫుల్గా చేసుకోవచ్చు, కొన్నిటిని 2 ముక్కలుగా కట్ చేసుకొని తయారు చేసుకుందాం. చూడండి, మనకి లోపలంతా కూడా ఉడికిపోయినట్లు కనిపించాలి. ఇప్పుడు 2 ముక్కలుగా కట్ చేసుకోండి. కొన్నిటిని 2 భాగాల కింద ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాం. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని
3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మరీ ఎక్కువ ఆయిల్ వేసే పని ఉండదు. 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ ప్యాటీస్ అన్ని దాని మీద వేసేసుకొని వేయించేసుకోవాలి. ఇన్స్టెంట్వి సూపర్ మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు మనం డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం, కానీ అలా డీప్ ఫ్రై చేయకుండా ఇలా కొంచెం ఆయిల్లో వేయించుకున్నా సరిపోతుంది. ఇలాగ మనం అటు ఇటు కూడా ఎర్రగా అయ్యే వరకు వేయించేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేగిపోయిన తర్వాత మనం కలర్ అంతా బాగా మారిపోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చేయాలి. అప్పుడే మనకి అవి వేగిపోయినట్టు. ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఆయిల్ కూడా చూడండి, మనకి ఎక్కువ పేల్చలేదు, తక్కువ ఆయిల్తోనే సరిపోయింది. ఇంకా మనకి ఆయిల్ కూడా మిగిలింది చూడండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ నువ్వులు 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. నువ్వులు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసుకున్న ప్యాటీస్ దీనిలో వేసేసుకోవాలి. నువ్వులు హెల్త్కి చాలా మంచిది. నువ్వుల్లో మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి ఏదైనా స్నాక్స్ తయారు చేసినప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసి పెట్టండి. ఇవి మొత్తం ఒక 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వండి. 2 నిమిషాల తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. స్వీట్ కార్న్తో హెల్తీగా మనం స్పెషల్గా స్నాక్స్ తయారు చేసుకున్నాం. పిల్లల ఆకలి అన్నప్పుడు ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ప్యాటీస్ తీసి అప్పటికప్పుడు మనం వేయించి ఇచ్చేయవచ్చు. ఇదే మార్కెట్లో మనం తీసుకున్నట్లయితే ఎక్కువ రేటు ఉంటుంది. అదే మనం సింపుల్గా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే తక్కువ రేటుతోనే మనకి స్నాక్స్ హెల్తీగా కూడా తయారు చేయవచ్చు. రెండు కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మిగిలినవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఛానల్కి సపోర్ట్ అవ్వి నేను మంచి మంచి వీడియోలు చేయగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 స్టార్ రేటింగ్కి ఇచ్చాను.